ఆ శేఖర్ ఎంత మంచోడు, గుణశేఖరుడు. శేఖరుడు అంటే ఉట్టి శేఖర్ కాదు, గుణశేఖర్ అతను. నువ్వేదో ఆనందం అంటే ఆనందం పడతాను, నా జీవితం బ్రహ్మానందం ఉంటుంది, మహదానందం అవుతాను అనుకోవడం తప్పు. నేను బాగా ఆలోచించి ఏ నిర్ణయమైనా ఒక తండ్రిగా నేను గోతులు నెట్టేయాలని చూడను. ప్రేమేందమ్మా, అయితే మా మీద ప్రేమ లేనట్ట నీకు? నేను నిర్ణయించేది ప్రేమ కాదా? నీ మీద ప్రేమ లేనట్ట? ఒకసారి ఆలోచించుకో, ఒకసారి ఆలోచించుకో అమ్మా. నీ గురించి ఎన్ని కలలు కన్నావమ్మా, ఒక్కసారి ఆలోచించుకో. మీ అమ్మ గొడ్డు చాకిరి చేసింది, నాకు చిన్న ఉద్యోగం ఉన్నప్పుడు మీ అమ్మ గొడ్డు చాకిరి చేసి నాకు సపోర్ట్ చేసింది. మన బిడ్డ బాగుపడాలి, మన బిడ్డ సంతోషపడాలి, ఎన్నో కళ్ళు కన్నది. ఆ కళ్ళన్నీ కళ్ళలు చేస్తావా? మీ అమ్మ కూడా శేఖర్ని నిర్ణయించిందమ్మా. ఒకసారి ఆలోచించుకో, ఆలోచించుకో, ఆలోచించుకో. నిర్ణయం ఏంటి? నిర్ణయం నీదేనంటావా? సరే కానీ కానీ అమ్మా, నీ నాన్న ఎంత మంచోడు అంత చెడ్డోడు పెట్టాలి. నువ్వు అతన్నే పెళ్లి చేసుకుని నిర్ణయం చేసుకున్న తర్వాత నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. బయట పెట్టిన అడుగు మళ్ళీ లోపల రావడానికి వీల్లేదు. వెళ్ళిపో, నీ ఇష్టం. ఏదో రోజు ఘోరమైన దెబ్బ తగులుతుంది, అప్పుడు అమ్మా నాన్నని బోరు నేర్చినా కూడా మాలో ప్రేమ ఎప్పుడో చచ్చిపోయి సమాధి అవుతుంది. ఆ సమాధి మీద నువ్వు పూలు చల్లడానికి రాకపోతే తప్ప నీ కోరిక నెరవేరదు. ఆ సమాధి మీద నువ్వు పూలు చల్లడానికి రాకపోతే తప్ప నీ కోరిక నెరవేరదు.